ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. వివిధ ఆలయాల్లో వివిధ ప్రదక్షిణలు ఎటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాయో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘ బహుళ పంచమి, అనంతరం తిథి బహుళ షష్ఠి. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి మంచి మంచి కార్యక్రమాలు, మంచి ఆలోచనలు బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి. గోసేవ, శనగలు దానం, బృహస్పతి జపం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మానసిక వేదన దూరం చేస్తుంది, ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదం అయితే దోషం లేదు. చిత్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి మీ నక్షత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి శుక్రుడితోటి కలిసి బృహస్పతి యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది అనుకూలతని పెంపొందింపచేస్తుంది. స్థిరాస్తి విషయాల్లో అలాగే మానసిక ధైర్యాన్ని పెంచడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శత్రుభీతి పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితుల్ని వెంటనే జీర్ణించుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో సామర్థ్యం తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో జాప్యాలు కూడా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులను ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సునాయాస విజయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత విద్యార్థులకి ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాలు మహిళల గృహరీత్యా వెంటనే చేపట్టలేకపోతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వేచి వృత్తి వారికి ఉపశమనం లభిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి జగడాలు తగ్గుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంబంధ బాంధవ్యాల ద్వారా అనుకూల పరిస్థితిని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటే ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిక్కులు కొనసాగుతాయి. మానసిక ఆందోళన కూడా ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నటువంటి తపన ఉన్నప్పటికీ కార్యసిద్ధిని వెంటనే పొందలేకపోతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిరు సమస్యలు విద్యార్థులను చుట్టుముడతాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా సమస్యల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల విషయంలో జాప్యాలు కొనసాగుతాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. వ్యాపార రంగం వారు ఆర్థిక అనిశ్చితిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. మహిళలకు పిల్లల విషయంలో ఆందోళన పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అధిక ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణలు రుచిస్తాయి. శుభవార్తలు వింటారు. గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. మానసిక ఉత్సాహం ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. కార్యాచరణకి నోచుకున్నటువంటి పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. శుభవార్తలు ఉద్యోగస్తులు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలు నూతన వస్తు కొనుగోలు వంటి కార్యక్రమాల ద్వారా ఆనందాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వెంటనే పూర్తి చేయగలుగుతారు. మానసిక ఆందోళన తగ్గుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితుల్ని క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ ఆలోచన సంపత్తి ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. సమస్యలను పరిష్కరిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆందోళన ఉన్నప్పటికీ అభివృద్ధి కూడా వెనంటూ ఉంటుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. సమయస్ఫూర్తి ద్వారా, సూక్ష్మత ద్వారా విద్యార్థులకి అభివృద్ధి గోచరిస్తుంది. విజయాలు కూడా సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని అక్షింతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు ఏర్పడతాయి. అనుకూలత ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే శుభవ్యయం ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా
ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు విదేశీ సంబంధిత లావాదేవీల ద్వారా అభివృద్ధిని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత సినీ రంగం వారికి ఏర్పడుతుంది. నూతన అవకాశాలు దక్కించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. సంకోచ నిర్ణయాల ద్వారా సమస్యలు జటిలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మానసిక భీతి ఉంటుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ విఘ్నాలతో కూడినటువంటి విజయాల్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఖర్చులు కూడా వెనంటి ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. వ్యాపార నిర్ణయాలు వ్యాపార రంగం వారు త్వరితగతిని తీసుకోలేకపోతారు. విద్యార్థులకి సూక్ష్మత కొనసాగుతుంది. అభివృద్ధి విద్యాపరంగా లాభిస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది. అయినప్పటికీ వ్యయం కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమాల్ని సాహస నిర్ణయాల ద్వారా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మెల్లమెల్లగా అధిగమించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఆందోళనకర పరిస్థితుల్ని రాజకీయ రంగం వారు అధిగమించగలుగుతారు. క్రీడా రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. సాహస నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక ఆందోళన ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నిధాతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కార్యాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విషయాలు చేతికి అందుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మానసిక ధైర్యం కూడా వెనంటి ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని అధిగమించగలుగుతారు. గృహపరమైనటువంటి అదృశ్య సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఆర్థిక పుష్టి స్థిరాస్తి రంగం వారికి ఏర్పడుతుంది. నూతన అంశాలు కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి ఆటంకాన్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఉద్యోగస్తులకి క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని దూరం చేసుకోగలుగుతారు. క్రీడా రంగం వారికి అనుకూల పరిస్థితులు, విజయాలు ఆనందాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి కూడా పెన్నట్టి ఉంటాయి. మహిళలు నూతన వస్తు కొనుగోలు ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆస్వాదించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. నిర్ణయాలు వెంటనే తీసుకునేటువంటి పరిస్థితులు క్రీడా రంగం వారికి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక పుష్టి పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కుటుంబ వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. విష్ణు ఆలయాల్లో 4 ప్రదక్షిణలు, అమ్మవారి ఆలయంలో అలాగే శివాలయంలో 3 ప్రదక్షిణలు చేయడం ద్వారా అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆలయాల్లో ఆత్మ ప్రదక్షిణ చేయకూడదు. నవగ్రహ ప్రదక్షిణలకు ముందు తర్వాత కాళ్ళు తప్పనిసరిగా కడుక్కోవాలి. ఏక వస్త్రంతో ప్రదక్షిణ చేయరాదు. మౌనంగా ఆయా దేవతల నామాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేయడం ద్వారా అదృష్ట ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి చేకూరుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా వారాలకు విశిష్టవంతమైనటువంటి ప్రభావం మన శాస్త్రాల్లో చెప్పారు. గురువారం నాడు గురుతత్వంలో విరాజిల్లేటువంటి దైవదత్తమైనటువంటి కార్యక్రమాలు ఏ ఇంటి యజమాని అయితే నిర్వహిస్తారో ఆ గురు ప్రభావం వల్ల ఆ గృహంలోని వారందరూ కూడాను చక్కటి యోగవంతమైన సత్ఫలితాల్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. గురుగ్రహం సరిగా లేనప్పుడే కీర్తి ప్రతిష్టల్లో కూడాను ఆటంకాలు ఏర్పడతాయి. గురువు యొక్క దివ్యవంతమైన దృష్టి కిరణాలు ఏ వ్యక్తిమైనా ప్రసరించబడతాయో ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడు అని శాస్త్రం. ఇక్కడ గృహబల రీత్యా కూడాను ఇంటి యజమానికి గురుబలం బాగుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని, ఉద్యోగంలో ఉన్నతిని, వ్యాపారంలో అభివృద్ధిని, ధనధాన్య సంపత్తులతో తొలతూగడానికి ఆస్కారం ఉంటుందని శాస్త్రం. ఈ గురుతత్వరీత్యా అభివృద్ధికరమైన ప్రభావాన్ని సాధింపజేసుకోవడానికి ఏం చేయాలి? సహసిద్ధంగా గురుతత్వంలో విరాజిల్లే దేవుడుగా షిరిడి సాయిబాబాని, దత్తాత్రేయుల వారిని, రాఘవేంద్ర స్వామి వారిని చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ గురు మహారాజ్ తత్వంలో విరాజిల్లే షిరిడి సాయిబాబా దేవాలయానికి ఇంటి యజమాని, ఇల్లాలు కలిసి వెళ్ళాలి. ఆ వెళ్ళినప్పుడు అక్కడ ధుని ప్రదక్షిణం అని చెప్పేసి చేయాలి. ఆ ధునిలో ప్రదక్షిణం చేసేటప్పుడు ఆచరించవలసిన ముఖ్యమైనటువంటి విశేషాంశం ఒకటి ఉంది. ఎండినటువంటి కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయకు చుట్టూతా ఆవు నెయ్యి రాయాలి. అలా ఆవు నెయ్యి రాసిన తర్వాత నవధాన్యాలు కాసిని పొట్లం కట్టి ఉంచుకోండి. అలాగే 5 అగరుబత్తీలు, అలాగే సాంబ్రాణి, ఒక ముద్ద హారతి కర్పూరం, ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని దంపతులు ఇరువురు కూడాను వారి యొక్క గోత్రనామం చెప్పుకొని కర్మ విధ్వంసనే నమః అని చెప్పేసి 11 సార్లు ఆ ధుని చుట్టూతా కూడా ప్రదక్షిణం ఆచరించాలి. అలా ఆచరించిన పిదప 12వ ప్రదక్షిణంలో, అంటే చివరిది 11వ ప్రదక్షిణం పూర్తయిన తర్వాత ఆ ధుని దగ్గర నమస్కృతాంజలి గిడిస్తూ అకర్మ అనేక కర్మనే వికర్మనే నమః అని చెప్పేసి ఆ ఆవు నెయ్యి రాసినటువంటి కొబ్బరి బోండం ఎండింది, నవధాన్యాలు, 5 అగరబత్తీలు,
ఆ యొక్క సాంబ్రాణి, కర్పూరం ఇవన్నీ కూడా ధునిలో వేసి నమస్కృతాంజలి ఘటించాలి. అలా కనుక చేసినట్లయితే కర్మరీత్యా సంభవించేటువంటి జన్మ సుకృతరీత్యా అనుభవించేటువంటి దుష్కర్మలన్నీ కూడాను తొలగింపబడి దోషభూయిష్టమైన ప్రభావం నుంచి బయల్పడి అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆ గురు బ్రహ్మ సహకరిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. ఇలా ఎవరైనా సరే చేయవచ్చు, ఆచరించవచ్చు. ఏమిటోనండి, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను కష్టాలు తీర్చలేదు, ఏది కలిసి రావట్లేదు అని చెప్పేసి భావించే ప్రతి ఒక్కరికి కూడా గురువారం నాడు షిర్డీ సాయిబాబా ధుని వద్ద ఆచరించేటువంటి ఈ యొక్క విధి విధానం వాస్తు సంబంధరీత్యా కూడాను సంభవించేటువంటి దోషభూయిష్టమైన ప్రభావాల నుంచి బయలుపడేస్తుంది. ఇది ఇంతటి అద్భుతవంతమైనటువంటి విశేషాంశం. ఎందుకంటే కర్మ విధ్వంసనే నమః అని, కర్మమున బుట్టు జీవుడు కర్మమున గలుగు సుఖదుఖములని కదా. ఈ కర్మని విధ్వంసనం చేసే శక్తి గురువుకుంది. ఆయన విధ్వంసనం చేసి మనకు అకర్మ అనేక కర్మనే వికర్మనే నమః, జన్మజన్మాంతరాల నుంచి వచ్చేటువంటి కర్మల రీత్యా అనుభవించవలసినటువంటి ఈ యొక్క కష్టాలన్నింటినీ కూడా తృణప్రాయంగా తీసివేసి అభివృద్ధికరమైన ప్రభావంతో అదృష్టవంతులుగా తీర్చిదిద్దడానికి ఆ గురువు సహకరిస్తున్నాడు అని అర్థం ఇక్కడ. ఇలా ఎవరైతే చేస్తారో ఒక్క వారం చేసినా చాలు, చాలా చక్కటి సత్ఫలితాన్ని చేసుకోవడానికి గురువారం బాగా సహకరిస్తుంది. అలాగే గుమ్మడికాయ గురువారం నాడు దానం చేస్తే చాలా గొప్ప ఫలితం వస్తుందండి. భూసంబంధమైనటువంటి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ సాధించడానికి కూడా ఈ గుమ్మడికాయ దానం బాగా పనిచేస్తుంది. స్త్రీ పురుషులకు వివాహ విషయంలో ఆటంకాలు కనుక సంభవిస్తూ ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ కూడా కుదరకుండా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకు కూడా గుమ్మడికాయ దానం సహకరిస్తుంది సుమా. కూష్మాండ దానం అంటే అది విశ్వ తత్వానికి నిదర్శనం. అందుకనే మనం సంక్రాంతి పండుగల్లో కూడా బ్రాహ్మణోత్తముడికి పితృదేవతలకు నమస్కారం చేసి కూష్మాండ దానం చేస్తాం, వంశాన్ని ఉద్ధరింపజేయవలసింది అని చెప్పేసి. అంటే వంశం నిలవాలంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి. సంతానం ఎంతకాలానికి కూడా కలగకుండా మానసిక క్లేశాన్ని అనుభవించే వాళ్ళు కూడా గుమ్మడికాయ దానం చేసినట్లయితే ఆ పితృదేవతల యొక్క ఆశీస్సుల ఫలితంగా సంతానేచ్ఛ సిద్ధిస్తుందని శాస్త్రవచనం. ఇవన్నీ కూడా గృహబల రీత్యా కూడాను చాలా చక్కగా ఉపకరిస్తాయి. మంచి గుమ్మడికాయ మాఘమాసంలో జరిగేటువంటి ఆ యొక్క శివరాత్రి మర్నాడు జరిగేటువంటి ఉత్సవంలో రథోత్సవ సందర్భంగా మీరు గనక రథానికి గనక కట్టమని గనక మంచి గుమ్మడికాయని గనక సమర్పించినట్లయితే అద్భుతం, ఆనందం, అమోఘం. ఆ స్వామివారి యొక్క దివ్యవంతమైనటువంటి లక్షణాలు, అనుగ్రహం ఆ శివపార్వతుల కళ్యాణ సందర్భంగా ఊరేగేటువంటి ఆ రథోత్సవ సందర్భంగా మీరు కట్టమని రథానికి ఇచ్చినటువంటి ఆ మంచి గుమ్మడికాయ యొక్క ప్రభావం మీ జీవితాలలో ఆనంద వెల్లువకు నాంది పలుకుతుంది అని చెప్పేసి చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. అందుకే మనం కొత్త వాహనం కొన్నప్పటికీ లేక నూతనంగా గృహప్రవేశం చేసే సమయంలో కూడాను మంచి గుమ్మడికాయలో ఎర్రనీళ్లు పోసి మంత్రోచ్చరణ చేస్తూ ఇంటి మధ్యలో గుమ్మడికాయ కొట్టడం వెనకాల దాగిన పరమార్థం కూడా అదే. ఇంతటి అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి గురువారం నాడు ఆచరించేటువంటి ఈ విధి విధానం వెనకాల చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది గృహబల రీత్యా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
మహాభారతంలో భీష్మాచార్యుల వారు శాంతి పర్వంలోనూ అనుశాసనిక పర్వంలోనూ స్పృశించినటువంటి విశేషములు అనేక కోణాలలో సమగ్రతని సాధించుకున్నవై ఉంటాయి. అందులో ఉమామహేశ్వర సంవాదము అంటే, సంవాదము అన్న మాటకు అర్థం ఏదో వాదించుకున్నారు అని కాదు, సంభాషణము అని. ఉమామహేశ్వర సంవాద ప్రక్రియని ఉటంకిస్తూ పరమశివునికి సంబంధించినటువంటి అనేక విశేషాల్ని ఆ పర్వంలో భీష్ముడు చెప్పడం జరిగింది. ఒకప్పుడు శంకరుడు ఒక గొప్ప వనంలో కూర్చునున్నాడు. చుట్టూ అనేకమైనటువంటి పుష్పములతో కూడుకున్నటువంటి మొక్కలు, లతలు ఇవన్నీ ఉన్నాయి. ఎందరో సిద్ధులు, సాధ్యులు, మహర్షులు, దేవతలు ఆయనని కొలుస్తున్నారు. పరబ్రహ్మము ఎప్పుడూ కూడా అనేక గణముల చేత పరివేష్టితుడై ఉంటాడు. అలా పరివేష్టితుడై ఉన్నటువంటి సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. దాన్ని వివరిస్తున్నాడు భీష్ముడు. పుణ్యాంగనాకారములు దాల్చి పుణ్యనదీ నివహంబులు దిశలు కొల్చి చనుదేర శంకర సదృశ పరిష్కార కళ్యాణ తనువైన గౌరివచ్చి వెనుక దిక్కున మెలుపున చేరి మోమున కలతి నవ్వు ఇనుమడి చెలువు నొసగా తమ్మిరేకుల నుల్ల సమ్మాడు తన మృదుకర యుగ్మమునను శంకరుని నేత్రయుగ్మము అల్ల మూసియున్నంత లోకమనర్క చంద్ర తారకాగ్నియై మహాంధకారమగ్నమగుటయు సంక్షోభమందే భూత సముదయంబులెల్లా అన్నారు. ఒకప్పుడు శంకరుడు ఒక గొప్ప తోటలో కూర్చునున్నాడు. ఆయన వ్యాఘ్ర చర్మాన్ని కట్టుకున్నాడు. పులి చర్మాన్ని కట్టుకుని ఇంతమంది చేత పరివేష్టితుడై కూర్చుని ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ని సేవించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆయన చుట్టూ ఉన్నారు. అందులో ప్రధానంగా పుణ్యాంగనాకారములు దాల్చి పుణ్యనదీ నివహంబులు దిశలు కొల్చి చనుదేరా, అనేకమైనటువంటి పుణ్యనదులు స్త్రీల యొక్క రూపాన్ని పొందాయి. అంటే నదులకు అధిష్టాన దేవతలు ఉంటారు. నది స్త్రీ స్వరూపంగా ఉంటుంది. ఆ నది యొక్క అధిష్టాన దేవత భక్తులైనటువంటి వారిని అనుగ్రహించినటువంటి సందర్భాలు, సాక్షాత్కరించినటువంటి సందర్భాలు మనకి వాంగ్మయంలో కోకొల్లలుగా కనపడతాయి. అందుకే శంకరుణ్ణి పరివేష్టించి ఉన్నాయి. ఆ నదుల యొక్క అధిష్టాన దేవతలందరూ కూడా స్త్రీ స్వరూపాలతో ఆయనని పరివేష్టించి ఉన్నారు. అలాగే దిశలు కొల్చి చనుదేరా, దిక్కులన్నీ కూడా స్త్రీ రూపాలు పొంది అన్ని దిక్కులు ఆయన చుట్టూ చేరి ఉన్నాయి. శంకర సదృశ పరిష్కార కళ్యాణ తనువైన గౌరివచ్చి, పరమశివుని యొక్క రూపము ఎలా ఉంటుందో, ఆయన ఎటువంటి వేషమును ధరిస్తాడో అటువంటి రూపాన్ని ధరించి గౌరీదేవి వచ్చింది. ఆ మాట అండంలో ఏమిటి అందులో ఉన్నటువంటి తాత్పర్యం అంటే, పార్వతీ పరమేశ్వరులకు పంచసామ్యములు అని ఉంటాయి. అందులో రూపసామ్యము, వాళ్ళు ఉండేటటువంటి వాససామ్యము, వాళ్ళ యొక్క అనుగ్రహ సామ్యము, ఇవన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఇద్దరి అనుగ్రహం ఒక్కలా ఉంటుంది, ఇద్దరి రూపాలు ఒక్కలా ఉంటాయి, ఇద్దరు ఉండే ప్రదేశం ఒక్కటై ఉంటుంది. అందుకే శంకరుడి కన్నా భిన్నంగా ఆవిడ ఉండదు. ఆయన రూపం ఎలా ఉంటుందో అలాగే ఆవిడ ఉంటుంది. ఇద్దరికీ ఉమ్మడి ఆస్తి కూడా ఉంటుంది. ఇద్దరూ శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కిరీటమునందు ధరిస్తారు. ఇద్దరూ కూడా పట్టుబట్ట కట్టుకుంటారు. పులితోలు ఇప్పుడు కట్టుకున్నాడు, కానీ ఆయన పట్టుబట్ట కట్టుకుని ఉంటాడు అని శివమహాపురాణాదులు వర్ణించాయి. కాబట్టి ఇద్దరూ పట్టుబట్ట కట్టుకుంటారు. ఇద్దరూ జ్ఞానాన్ని వర్షిస్తారు. ఇద్దరూ అపారమైనటువంటి కరుణామూర్తులు. ఇద్దరూ కైలాస పర్వతం మీద ఉంటారు. ఇద్దరూ భక్తుల్ని అనుగ్రహించడంలో చాలా సౌలభ్యాన్ని ప్రకటనం చేసేటటువంటి స్వభావం ఉన్నవారు. అందుకే శంకర సదృశ పరిష్కార కళ్యాణ తనువైన గౌరివచ్చి వెనుక దిక్కున మిలుపున చేరి, ఆయన వెనకకొచ్చి నిలబడింది. పైగా శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి 5 ముఖాలున్నాయి. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని
సద్యోజాత ముఖం పశ్చిమంగా ఉంటుంది, అఘోర ముఖం దక్షిణానికి ఉంటుంది, వామదేవ ముఖం ఉత్తరానికి ఉంటుంది, తత్పురుష ముఖం తూర్పుకుంటుంది, ఈశాన ముఖం పైకి ఉంటుంది. 5 ముఖములతో ఉంటాడు. అందుకే శివలింగానికి ఎటువైపు నుంచి పూజ చేసిన దోషం లేదు. అంటే అసలు ఆయనకన్నా భిన్నం ఆవిడ కాదు. మరి ఆయనకి తెలిసి ఆమె ఏదో చెయ్యబోతోంది అని, అది ఏదైనా ఇబ్బందికరమైన విషయం అయితే ఎందుకు వారించలేదు అంటే, ఆమె తెలియక చేస్తున్నది కాదు, అంత అమాయకురాలు ఆవిడ కాదు, ఆవిడ చేసేది తెలుసుకోలేని అమాయకుడు ఆయన కాడు. కానీ ఇద్దరూ కలిసి అటువంటి చేష్టితం ఏదో చేసి, ఒక లీల చేసి లోకమునకు శివతత్వమునంతటినీ ఆవిష్కరిస్తాడు. ఆ ఆవిష్కరించడానికి చేసేటటువంటి ప్రయత్నము యొక్క నేపథ్యము ఈ సన్నివేశం. కాబట్టి ఆమె వెనుక దిక్కున మెలుపున చేరి మోమున కలతిన అలతి నవ్వు ఇనుమడి చెలువునొసగా, ఆమె యొక్క ముఖానికి ఓ చిన్న చిరునవ్వు ఎంతో గొప్ప సౌందర్యాన్ని ఇస్తుండగా, దమ్మిరేకుల నుల్లసమ్మాడు తన మృదు కర్ర యుగ్మమునను, తామర రేకులు ఎలా ఉంటాయో అటువంటి మృదువైనటువంటి తన చేతులతో పద్మముల వంటి శంకరుని యొక్క 2 కందులు వెనక నుంచి ఇలా మూసింది. అది దంపతుల మధ్య ఉండేటటువంటి పరిహాసం. ఏదో ఆయన వెనక నుంచి వచ్చింది, ఏమంటాడో చూద్దాం అనుకుందో ఏమో, మరి ఆవిడ వెనక నుంచి మూసింది. మామూలుగా కథాపరంగా మీరు ఆలోచన చేస్తే ఆ సంఘటనని లౌకిక దృష్టితో పరిశీలనం చేసినప్పుడు, ఒక భార్య భర్త పట్ల స్వాతంత్ర్యంతో ఎలా ప్రవర్తిస్తుందో అలా ఆమె వెనక నుంచి వచ్చి శంకరుని నేత్రయుగ్మమల్ల మూసియున్నంత ఆయన యొక్క కన్నులు మూసింది. లోకమనర్క చంద్ర తారాగ్నియై మహాంధకారమగ్నముగుటయు సంక్షోభమందె భూత సముదయంబులెల్లా. ఆయన కన్నులు మూసేటప్పటికీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు అన్నీ కూడా మూసుకుపోయాయి. లోకంలో కటిక చీకటి ఆవరించింది. అకస్మాత్తుగా ఎప్పుడైతే అంత చీకటి ఏర్పడిపోయిందో సమస్త ప్రాణులు తల్లడిల్లిపోయాయి. అయితే పరమశివుని యొక్క కన్నులకు సూర్యుడు, చంద్రుడు, తారకలు వీటికి ఏమిటి సంబంధం? ఆయన కన్నులు మూస్తే వెలుతురంతా ఆగిపోవడం ఏమిటి? సూర్యచంద్రులు, తారకలు కూడా ప్రకాశాన్ని కోల్పోయిన కారణం చేత అకస్మాత్తుగా చీకటి ఆవరించింది. అకస్మాత్తుగా అంత చీకటి ఆవరించేటప్పటికీ సమస్త ప్రాణులు అయోమయావస్థకి గురైపోయాయి. ఇది ఇంత చీకటి వచ్చేసిందని. ఇప్పుడు ఇన్ని భూతములు, ఇన్ని ప్రాణులు కూడా అంతటి సంకట స్థితిని పొందడం, అయోమయావస్థ పొందడం, ఆ తల్లి ఆశ్చర్యపోయింది. ఇది ఇంత చీకటి అయిపోయిందని ఆవిడ అనుకుంది. అంటే మీరు ఒక్కటి జాగ్రత్తగా గమనించాలి అక్కడ. అలా పరమశివుని యొక్క కన్నులు మూస్తే సూర్యుడు, చంద్రుడు, తారకలు కూడా తమ వెలుతురిని కోల్పోతాయనేటటువంటి విషయము తెలియనటువంటి అమాయకురాల పార్వతీదేవి అంటే, మళ్ళీ చెప్తున్నాను కాదు, కానీ ఒక సాత్వికమైనటువంటి లీల ద్వారా శివతత్వమును ఆవిష్కరిస్తోంది. ఆ శివతత్వం లోకానికి తెలియచెప్పాలి. తెలియచెప్పడానికి ఈ సందర్భాన్ని చేసింది ఆవిడ. అప్పుడు ఫాలలోచనమున పరమేశుడి విచ్చినన్ కప్పెతదగ్ని జిహ్వలు నగం బకిలంబును, గౌరీదేవి అట్లొప్పమి తండ్రికైనగని ఉల్లము బెగ్గిల ఈశునంఘ్రులం కప్పగ మౌళిభూషణము కాంతి ప్రణామము చేసినన్. ఎప్పుడైతే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కూడా తమ కాంతిని కోల్పోయి కటిక చీకటి అయిపోయిందో, సమస్త భూతములు కూడా పరివేదన పొందాయో, వెంటనే కాంతిని ప్రసరింపచేయడానికి పరమశివుడు తన యొక్క 3వ నేత్రాన్ని తెరిచాడు. 2 కన్నులు కదా 2 చేతులతో మూసింది, 3వ కన్ను తెరిచాడు. 3వ కన్ను తెరిచేటప్పటికే అందులోంచి అగ్ని బయటికి వచ్చింది. అగ్ని యందు కాంతి ఉంటుంది. ఇప్పుడు అగ్నిని దీపంగా వాడరు, కానీ అగ్ని వెలుగుతోందనుకోండి కాంతి ఆవరించి ఉంటుంది. కాంతి లేకుండా అగ్ని ఉండదుగా. ఓ మంట మండుతోందనుకోండి, దాని చుట్టూ ఏముందో కనపడుతుందా? కనపడదా? వెలుగుంటుంది. అందుకని 3వ కన్ను వెలిగించాడు. ఆ అగ్ని చేత ఏమైందంటే అన్ని భూతములకు కూడా కొంత వెలుగు ప్రసరించింది. కానీ క్షోభ పొందింది ఏది అంటే మంచు పర్వతం, హిమవత్ పర్వతం. హిమవత్ పర్వతం చల్లగా ఉంటుంది. ఆ హిమవత్ పర్వతం మీద ఉన్నారు వాళ్ళిద్దరూ ఆ సమయంలో.
చల్లని దానికి వేడి ఎక్కువ తగిలిందనుకోండి శోషించిపోతుంది కదా సహజంగాను. ఇప్పుడు ఆ పర్వతం దగ్గరలోకి పడింది అగ్ని. అగ్ని కాంతి ఎక్కడో దూరంగా కాంతి పడ్డం వేరు, అగ్ని ఎక్కడుందో అక్కడ వేడి బాగా తగులుతుంది, కాంతి దూరానికి కనపడుతుంది. ఇప్పుడు అంత వేడి హిమవత్ పర్వతం మీద పడింది. అంత వేడి పడేటప్పటికి అది మంచు పర్వతమేమో క్షోభించిపోయింది. ఎవరు ఆ హిమవత్ పర్వతం? హైమవతి తండ్రి. హైమవతి పార్వతీదేవి, హిమవంతుని కుమార్తె కాబట్టి హైమవతి. ఇప్పుడు ఆ హైమవతి యొక్క తండ్రి అయినటువంటి హిమవంతుడు అంత క్షోభ పొందాడు. ఇప్పుడు ఆమె చేసిన లీల వల్ల ఉత్తర క్షణంలో ఎవరు బాధ పొందారు? తన తండ్రి గారు బాధ పొందారు. ఇది ఆవిడికి తట్టింది. అయ్యో, ఇంత వేడికిపోయిందే పర్వతం, మా నాన్నగారు ఎంత క్షోభ పొందారో నేను చేసిన పని వల్ల అని ఆమె చటుక్కున చేతులు తీసేసి, ఉత్తర క్షణంలో ఏదో అపరాధం జరిగింది నా వల్ల, సమస్త భూతకోటికి ఇబ్బంది ఏర్పడింది, తండ్రి గారికి ఇబ్బంది ఏర్పడింది అని కాంతి ఆయన పాదముల మీద పడేటట్టుగా తన శిరస్సుని శంకరుని యొక్క పాదముల మీదకి వంచి నమస్కరించింది. కాంతి ఎలా పడుతుంది అంటే, ఆమె కిరీటమునందు చంద్రరేఖ ఉంటుంది, ఆయన కిరీటమునందు చంద్రరేఖ ఉంటుంది. కాబట్టి ఆమె వంగినప్పుడు కూడా ఆమె శిరస్సు మీద అలంకరించుకున్నటువంటి కిరీటములోని బాలచంద్ర రేఖ యొక్క కాంతులు పరమశివుని యొక్క పాదం మీద పడ్డాయి. ఆయన తల మీద కూడా ఉంటుందా ఉండదా? ఆయన తల మీద ఉన్న చంద్రవంక ఆయన పాదాల మీదకి వచ్చింది. ఎందుకని? ఆయన కన్నులు మూసిన కారణం చేత. అదో విచిత్రమే కదా. ఇప్పుడు ఇన్ని విచిత్రాలు ఆయన కళ్ళు మూస్తే జరిగాయి. ఇప్పుడు ఆవిడ నమస్కారం చేసి తద్దోషం ఉపసంహారమైంది. ఇన్ని భూతములకు కలిగినటువంటి ఇబ్బంది తొలగిపోయింది. ఏమీ తెలియని దానిలా అడుగుతూ ఉంటుంది పార్వతీదేవి. ఎందుకని అంటే, అసలు లోకమునకు కావలసినటువంటి సమస్త విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శివుడి దగ్గర నుంచి వస్తుంది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అని. ఆయన సమస్త విద్యలకు అలవాలం. అయితే ఆయన నుంచి లోకమునకు ఎప్పుడు ఏది అవసరమవుతుందో దాన్ని లోకానికి అందించడం కోసం ఒక ప్రశ్న అనేటటువంటి మిషతో పార్వతీదేవి అడుగుతూ ఉంటుంది. అడిగినప్పుడు ఆయన జవాబు చెప్తాడు. ఆయన జవాబు చెప్తే లోకమునకు ప్రయోజనం కలుగుతుంది. అంతేకాని నిజానికి ఆమెకి తెలియదు అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆవిడకో పేరుంది, సర్వజ్ఞ. అన్నీ తెలిసున్నది ఆవిడే. అన్నీ తెలిసున్న ఆవిడికి ఇది తెలియదని చెప్పడం ఎలా కుదురుతుంది? అప్పుడు సర్వజ్ఞ అన్న నామం ఎలా కుదురుతుంది? పైగా శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. అసలు ఆ శుద్ధ విద్య యొక్క అంకురములన్నీ కూడా ఆమె యొక్క దంతరూపమును పొంది ఉంటాయి. అన్ని అక్షరములు ఆమె యొక్క మాతృకావర్ణములన్నీ ఆమె యొక్క దంతపంక్తిగా ఉన్నాయి. ఆమె అనుగ్రహిస్తే గొప్ప విద్యలు లభిస్తాయి. ఆమె గురించి తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అసలు ఆమె అనుగ్రహించింది ఒకప్పుడు నందీశ్వరుణ్ణి. నా గురించి నీకు తెలుస్తుంది, అనుగ్రహిస్తున్నానంది. అంటే నందికి తెలిసింది. అసలు అమ్మవారికి సంబంధించిన విద్యని లోకంలోకి తీసుకొచ్చిన వాడెవరంటే నందీశ్వరుడు. అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారికి సంబంధించిన శ్రీ విద్యా రహస్యములన్నీ మొదట నందీశ్వరుడికి తెలిసి నందీశ్వరుడు లోకమునకు ప్రకటించాడు. కాబట్టే నంది విద్య, దానికి నంది విద్య అని పేరు వచ్చింది. అంటే ఆవిడ అనుగ్రహించి ఒక చూపు చూస్తే అంత గొప్ప విజ్ఞానాన్ని వర్షిస్తుంది. అటువంటి తల్లికి శంకరుడి నేత్రములు మూస్తే ఏమవుతాయో తెలీదు. తెలియకుండా ఎలా ఉంటుంది అంటే, ఆమె తెలియని దానిలా ప్రశ్న వేస్తూ ఉంటుంది. వేసి లోకమునకు జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉంటుంది. అది వాళ్ళిద్దరి లీల. ఏదో మందారవన ప్రాంతమనందు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కూడా ఉచితాసనంబునందు కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని ఇట్లు ప్రశ్నించే, ఓ నాథ, భూలోకమునందుండేటటువంటి సమస్తమైన సువాసినులు పుత్రపౌత్ర సౌభాగ్యముల కొరకు ఏ వ్రతమునాచరించిన చోబాగుండునో సెలవీయుడు అన్న తర్వాత పరమేశ్వరుడు ఇట్లు చెప్పదొడంగి అని ఆ వరలక్ష్మీ వ్రత కథనంతటినీ చెప్తాడు. అంటే ఆవిడికి తెలీదా? ఆవిడికి తెలియక అడిగిందా? కాదు, లోకోపకారం కోసం అడుగుతుంది. అందుకే కేనోపాయేన లఘున, ఈ విష్ణు సహస్రం అంతా చదవలేకపోతే ఏం చదివితే సరిపోతుంది శంకరా అని అడుగుతుంది. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
సమయం లేకపోతే శ్రీరామ రామ రామ అంటే చాలు విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పేసినట్టు. ఎందుకని అంటే సంస్కృతంలో అక్షరాల్ని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఉంటుంది. రా 2 మా 5 రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 2 20 25 100 100 2 200 205 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కాబట్టి రామ 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 అని 3 మాటలు సమయం లేనప్పుడు అనుకుంటే విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పినట్టే పార్వతి అంటాడు ఆయన. అంటే ఇప్పుడు లోకములన్నిటికీ కూడా లఘువైన ఉపాయం ఇది విష్ణు సహస్రం చదవలేనప్పుడు తెలుస్తుంది. ఆమె ప్రశ్న వేసి ప్రశ్న ద్వారా సమాచారమును రాబట్టి లోకమునకు అందిస్తుంది. వాళ్ళిద్దరూ లోకమునకు అంతటికీ కూడా తల్లిదండ్రులై విజ్ఞాన ప్రవాహము చేత రక్షిస్తూ ఉంటారు. అది వాళ్ళ లీల. కాబట్టి ఆ పాలలోచనుడైనటువంటి పరమశివుడు 3వ కంటి మంట చేత లోకములన్నిటినీ కాపాడినప్పుడు ఆమె ఇదేమిటి ఆయన 3వ కన్ను తెరవవలసి వచ్చిందని వెంటనే ఆయన పాదములకు నమస్కారం చేసి లేచి ఆయనను ఒక ప్రశ్న అడిగింది. నిటలంబుకను తెరుచుటకు కారణమేమి సర్వేశ, ఇది రహస్యంబు కాక యున్నేని చెప్పవే అన్న. ఆ దేవుండు కాంత నీకెరిగింపగాని ఎట్టి పని ఎందు కల్గునే వినుము. లోకాత్మకత్వము నాకు కల్గుట వలనన చేసి నన్నీది వందిన అన్ని లోకంబులు అది వందుగాన నా ఎంబకములు నీవు మూయంగా తిమిరంబు నిఖిలలోక చెయ్యము కప్పిన భూతముల్ భయము పొందే. నీ కరంబులు త్రోవక చీకటియును చెరుచుటకు పాలనేత్రంబు తెరవవరసే. ఆయన అన్నాడు, పార్వతి నువ్వు నన్ను ఒక ప్రశ్న అడిగావు. 3వ కన్ను ఎందుకు తెరిచారండి? మీ 2 కన్నులు మూస్తే సూర్యుడు చంద్రుడు తారకలు ఎందుకండి కాంతి పోగొట్టుకున్నాయి అని అడిగావు. ఒకవేళది రహస్యం కాకపోతే నేను తెలుసుకోవడానికి అధికారమును పొందిన దాననైతే నాకు తెలియచెయ్యండి అని అడిగింది. ఆమె ఎంత మర్యాదగా అడిగిందో చూడండి. నిటలంబు కను తెరుచుటకు కారణమేమి సర్వేశ, ఇది రహస్యంబు కాకయున్నేని చెప్పవే అన్నా. అది రహస్యం కాకపోతే నాకు చెప్పరా. పరిప్రశ్నేన సేవయా అంటాడు గీతాచార్యుడు. దానికి ఒక మర్యాద ఉంటుంది. ఆ మర్యాదతో అయ్యా ఇది తెలుసుకోవడానికి నాకు అధికారం ఉన్నదని మీరు భావన చేస్తే ఈ విషయాన్ని నాకు తెలియచేయండి అని అడగాలి. అంటే ఆమె పరిప్రశ్న చేస్తోంది. ఒక గురువుతో శిష్యులు ఎలా మాట్లాడతారో అలా శంకరుడితో మాట్లాడుతోంది ఆమె. అందుకని ఇది రహస్యం కాకపోతే నాకు చెప్పు శంకరా, ఎందువలన నీ కన్నులు మూస్తే లోకమంతా చీకటైంది అని అడిగింది. అంటే ఆవిడికి తెలీదా? తెలుసు. వెంటనే శంకరుడు అన్నాడు, పార్వతి నువ్వు నా కన్నులు 2 మూసావు కదా, మూసినప్పుడు నేను నీ 2 చేతులను తీసేయచ్చు. వెంటనే ఎవరు చేతులు పెట్టింది అని ఇలా తీసవతల పారేయచ్చు. కానీ అది భర్తగా పరుషమైన విధానం. భార్యాభర్తలు ఎలా ఉండాలో శంకరుడు చూపించాడు. నేను నీ చేతులు ఇలా తీసేస్తే ఏం బాగుంటుంది, తామర రేకుల లాంటి చేతులు నీ చేతులు, అంత పరుషంగా ఎలా తీసేస్తా? త్రిశూలం పట్టుకున్న చెయ్యి, అది ఢమరుకం వాయించిన చెయ్యి. నటరాజుగా ఢమరుకాన్ని వాయిస్తూ చేత్తో అగ్నిహోత్రం పట్టుకున్న చెయ్యి. పార్వతీదేవి చేతులను అంత సుకుమారమైన చేతులు ఇలా లాగేస్తే ఏమైనా అందంగా ఉంటుందా? ఏమి సౌకుమార్యం. అందుకని నీ చేతులు తీయడమెందుకులే అని నేను తీయలేదు పార్వతి. అంటే చెప్పకుండా చెప్పడం దాంపత్యంలో ఎలా ఉండాలో నేర్పడం, మర్యాద అన్నది ఎలా ఉంటుందో, ఆ సౌకుమార్యం ఎలా ఉంటుందో చెప్పడం. 2 మరి నీ చేతులు తీయకుండా నీకు చెప్పచ్చు. అదేమిటి అలా మూసేస్తున్నావు, ప్రమాదం వస్తుందని. నీకు తెలియని దానివైతే చెప్పాలి, నీకు తెలియదా? నీకు తెలుసు, నేనెందుకు చెప్పడం? మరి తెలిసిన దానివైతే ఎందుకు మూసావు? అంటే నువ్వు లోకమునకేదో చెప్పించాలనుకుంటున్నావు. అందుకని నువ్వు మూస్తే నేను ఊరుకొని 3వ కన్ను తెరిచాను. 3వ కన్ను ఎందుకు తెరిచావని ఇప్పుడు నన్ను అడిగావు. అంటే ఇది రహస్యం కాకపోతే చెప్పమన్నావు. అంటే నీ అర్థం ఏమిటి? ఇది లోకానికి తెలియడానికి రహస్యం కాకపోతే చెప్పమని. కాబట్టి ఇది లోకము తెలుసుకోవలసిన విషయమే అని నీ ఉద్దేశ్యం అయి ఉంటుంది. కాబట్టి పార్వతి నీకు చెప్పడానికి అభ్యంతరం ఏమిటైనా, నీకు ఏదైనా చెప్పవచ్చు. ఎందుకని అంటే సంప్రదాయంలో ఒక లక్షణం ఉంది. భార్య భర్త కన్నా భిన్నం కాదు. భార్య భర్త ఇద్దరూ సమానమే. దేహార్థ భాగం.
అయినప్పుడు అసలు ఆవిడికి తెలియంది ఆవిడికి చెప్పండి, లోకానికి చెప్పే అధికారం ఎక్కడుంది? ఆవిడ అడిగితే ముందు ఆవిడికి చెప్పి లోకానికి చెప్పాలి. కాబట్టి నీకు చెప్పకుండా ఉండడం ఎందుకు కుదురుతుంది? నీకు తప్పకుండా చెప్తాను. నేనొకటి లోకమొకటి కాదు పార్వతి, అంతే చెప్పాడు ఆయన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.